నా చెల్లెని వాళ్ళ అత్త ఏడ కనబడ్డ ఒక్కోడు ఫోన్ చేసి అరే మీ పెళ్ళం గిడ ఉందిరా గిడ రోడ్ ఉందిరా అనుకుంటా ఫోన్ చేసి చెప్తే ఆడు అక్కడికి వెళ్ళి మా అమ్మకు ఫోన్ చేసి అత్తమ్మ అయ్యో మీ బిడ్డ గిడ ఉందంటాడు ఆడు పనిపోయి వచ్చి లొల్లి పెట్టుడే ఈ అత్తగాళ్ళని ఇంటికాడ ఫోన్ పెట్టుకొని ఫోన్ పట్టుకొని అత్త కోడలు ఇద్దరు వరకున్న కొడుకుకు ఫోన్ చేసి చెప్పుకుంటా కొడుకు వచ్చి నా చెల్లె మీద లొల్లి పెట్టుడే సార్ రోజు లొల్లి పెట్టి పోర్రి టార్చర్ పెట్టి దాని పాడ వాళ్ళు మొత్తం పోర్రి చంపాలనే దాని ఎంట ఇండ్రు నా చెల్లెని తల్లి అని ఆడు అని బాగానే అని అన్నారు పెద్ద నాన్న కొడుకులు వాళ్ళు అందరు కలిసి నా చెల్లె తీసిండ్రు ఆడు ఏడున్నా అరే గిడుందిరా నీ పెళ్ళం గిడుందిరా అనుకుంటా పోలీసు చెప్తాడంట ఆడు ఏడన్నా ఉండని వాళ్ళ పెండ్లతో నాకు రోడ్డు మీద కూర్చున్నా గాని అరే నీ పెళ్ళ మీద ఇక్కడ కూర్చుందిరా అని ఫోన్ చేసి చెప్పుడు అంట అది ఉపాసం ఉన్నా కానీ దానికి అది పెట్టాలా సారు గంజడు పువ్వు తింటది సార్ పట్టు కడుపు కావాలా నా చెల్లె పాలన తీసింది నువ్వు తిను అన్నది నువ్వు తినలేనా అన్నది అది మాత్రం దానికి అండి పెట్టాలా దానికి పని చేయాలా దానికి జ్వరం వచ్చిందని మొన్న మా ఇంటికి తోలేయమన్నా తోలేయకుంటే అమ్మ వచ్చి మొన్న రాగపటకు తోలకపోయింది కానపురం వచ్చి చూపెట్టి తోలేసింది వాళ్ళ ఇంటికే వారం రోజులు వాళ్ళు టార్చర్లు పెడుతున్నారు. ఇంతకుముందు మేము వచ్చినాము వచ్చి ఎందుకు లొల్లి పెడుతున్నారు అని చెప్పినా కూడా బెదిరించినాం. మా పిల్లనే బెదిరించుకొని చప్పడాక పోయినాం. అయినా కానీ పోయింది మెసేజ్ చెప్పించి పంపించినాం. వాళ్ళు లొల్లి పెట్టిండ్రట 2 రోజులు అయినట్టు అన్నం తినక. మరి చెప్పాలి కదా మాకు వచ్చి ఇంటికాడ వాళ్ళ అమ్మకి చెప్పాలి కదా అన్నం తిట్టలేదని ఏం చెప్పలేదు. తోలకపోయినరు వంట చేసింది టిఫిన్ ఇచ్చి వచ్చిందట. ఇచ్చి వచ్చినాక ఆమె ఎట్లా చేసుకున్నారు ఏం లొల్లి పెట్టిండ్రు లోపల తెలంగాణ ఏం టార్చర్లు పెట్టిండ్రు మాకు చెప్పలేరు. ఇక ఆమె తట్టుకోలేక ఇట్లా వేసుకున్నది. వాళ్ళు మొత్తం గిద్దగానం ఘోరం చేస్తారా తట్టుకోలేకంటే పిల్లని ఆగం చేసిండ్రు. ఏదంటే తల్లిదండ్రులకి చెప్పాలా పిలిపియాలా 10 మందిని మాట్లాడుకోవాలా పానాలు తీస్తారా ఇట్లా తెలంగాణ పోతుందాక టార్చర్లు పెట్టు ఇది ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు పిల్ల పోతా మాకు పిల్ల దొరుకుతుందా దొరుకుతుంది పోనే పోయింది మరి ఆయన కూడా పోవాలి అట్లనే అత్త కోడలు లొల్లి పెట్టుకోవాలా పడిపోయినానికి ఫోన్ చేయాలా ఇంటి దగ్గర ఫోన్ పెట్టుకొని ఇట్లా అంటుందిరా నన్ను గట్లా అంటుందిరా ఏడుచుకుంటా ఆ కొడుకు చెప్తా కొడుకు వచ్చి మా చెల్లెని తిట్టుకుంటా రోజు టార్చర్ పెట్టాలా బిడ్డని వాళ్ళ అత్త మొగడు టార్చర్ పెట్టిండు సార్. ఎంత మంచిగా ఉన్నా కానీ మంచిగా ఉంటలేదు అనుకుంటే టార్చర్ పెట్టుడు వాళ్ళకి చేసి పెట్టినా చేస్తలేదు అనుకుంటే టార్చర్ పెట్టిండు. నా బిడ్డని బాగా వాళ్ళు టార్చర్ పెట్టి అట్లా చేసిండు సార్. అన్ని పంపించారు అత్త అల్లుడు వాళ్ళ మొత్తం వాళ్ళంతా ఒక మాట వేసుకొని వాళ్ళు ఏమేమి మాటలు చెప్పిండ్రో మొత్తం వాళ్ళు అందరూ వాళ్ళు ఎప్పుడు ఆ చెప్పుడు మాట విని అట్లా చేసిండ్రు. రైట్, అది ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరి ముఖ్యంగా భర్త అత్త అనుమానాలు ఆరోపణలు దాంతోపాటు ఆ కుటుంబానికి సంబంధించి లేనిపోని అభండాలు వేసి తమ బిడ్డ ప్రాణాలు తీసేశారంటూ కూడా కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఆ కుటుంబం అంటే శైలజ కుటుంబం ఏమంటుందంటే భర్త అత్త వీళ్ళ వేధింపుల వల్లే శైలజ బలవన మరణానికి పాల్పడిందంటూ కూడా ఆ కుటుంబం చెబుతోంది. ఈ నేపథ్యంలో భర్తని అత్తని అదుపులోకి తీసుకున్నారా లేకపోతే ఇంకా వాళ్ళ కోసం గాలింపులు కొనసాగుతున్నాయా? ఎస్ సచిన్, 3 నెలల నవవధువు ఆత్మహత్య సంచలనంగా మారింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పాత ఎల్లాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే 3 నెలల క్రితం శైలజకు అటు మ్యారేజ్ అయిన పరిస్థితి అనంతరం అత్తారింటి వేధింపులు బాధించలేకనే ఒక కుటుంబ సభ్యులు ఎప్పుడు తరచూ వేధించే వాళ్ళు, సూటిపోటి మాటలతో రకరకాలుగా వేధించే వాళ్ళని అక్కడ ప్రత్యక్ష సాక్షులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెబుతున్న బైట్స్ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూపెట్టే ప్రయత్నం చేశాం. అయితే ఈ అంశంపై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు శైలజ కుటుంబ సభ్యులు ఇచ్చిన పిటిషన్ మేరకు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే శైలజ అంత్యక్రియలు పూర్తయిన పరిస్థితి. శైలజకు సంబంధించి శైలజ ఆ కేసులో ప్రధానంగా జిల్లా ఎస్పీ జానకి శర్మిల చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. అసలు ఆ డోరీకి సంబంధించిన అంశం అంతా చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనబడింది. అయితే గతంలో మంచిర్యాల ఘటన జరగక ముందే మళ్ళీ ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో మరో ఘటన
సంచలనంగా మారిన పరిస్థితి కనబడింది. ఈ అంశంలో ఇప్పటికే తల్లితో పాటు అంటే అత్తతో పాటు భర్తను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఈ కేసులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన కాంక్రీట్ ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో రికార్డ్ చేసిన అనంతరం జ్యుడిషియరీలో నిలబడే విధంగా చూస్తామని ఇప్పటికే పోలీసు అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మరోసారి వేధింపుల ఘటన కాస్త జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు సచిన్.